మనమందరము యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరం యాజకురాళ్ళము. ఆ విషయం మనం గమనించిన వారుగా ఉండాలి. యాజకుడు ఏం చేస్తాడు? పాపి పక్షాన ఒక బలి పశువు వధించబడితే ఆ రక్తాన్ని తీసుకెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించేవాడుగా ఉంటున్నాడు. కొత్త నిబంధన యాజకులంగా నీవు నేను ఈ విధంగా చేతులెత్తి, ప్రభువా, నా కుమారుడు సేనాధ్యయం పట్టిన వాళ్ళగా నిర్జీవ స్థలాల్లో తిరుగుతున్నాడు, నా కుమారుని నీ రక్తముతో కడగవా అని యాజకత్వం చేయాలి. నా కుమార్తె నా మాట వినడం లేదు, ప్రభువా, నీ రక్తముతో నా బిడ్డను కడగవా అని యాజకత్వం చేసేవారుగా ఉండాలి. యాజకత్వం అంటే దండిగదని నిద్రపోవడం కాదు. దేవుడు మనకిచ్చిన మన బిడ్డల విషయంలో మనము యాజకత్వం చేసేవారిగా ఉండాలి. నశించే ఆత్మలు ఎన్నో ఉన్నాయి. కరోనా వచ్చి ఎంతమంది యేసుప్రభువుని నమ్మకం చనిపోతున్నారు. మన సంఘంలో అనేక మంది రక్షణ లేదు, యవనస్తులకు రక్షణ లేదు. వారి కోసం మనం యాజకత్వం చేయాలా, యాజకత్వం చేసేవారుగా ఉండాలా. బిడ్డలు, దేవుడు మనకిచ్చిన బిడ్డల విషయంలో మనం బాధ్యత వహించి వారు ఉండాలా. ఎందుకంటే అందుకొరికే దావీదు తాను గొర్రెలు కాసుకునే సమయంలో ఏదైనా గొర్రె పిల్లను సింహం తీసుకొని నోట ఖర్చుకొని వెళ్ళిపోతే పరిగెత్తుకుంటూ దాన్ని వెంబడించి దాని నోరు చీల్చి తీసుకొచ్చాడంట. మనమందరం ఎరుగుదాము. ఎందుకంటే సాయంకాలం అయితేనే తన తండ్రి అయిన యెషయాకు లెక్క చెప్పాలా. రే దావీదు, నీకు 100 గొర్రెలు ఇచ్చినా లెక్క చెప్పంటాడని భయపడి ఎంబడబడి తీసుకొచ్చాడంట. ఒక మట్టి మానవునికి ఎంతగా భయపడితే సృష్టికర్త దేవుడు మనకు బిడ్డలనిచ్చిన దేవుని విషయంలో, మన బిడ్డల విషయంలో మనమెంత లెక్క చెప్పవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వల్ల యాజకత్వం చేసేవారిగా ఉండాలి.